హాయ్ ఫ్రెండ్స్, బోటి దప్పడం తయారు చేసే విధానం చూస్తాం. ఈరోజు కావలసిన పదార్థాలు: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. తర్వాత దాంట్లోకి ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొంచెం జీరా వేయాలి. అది కొంచెం చిటపటలాడేదాకా వేయించాలి. తర్వాత దాంట్లో 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా ఆకులు వేయాలి. అవి చిటపటలాడేదాకా ఉంచాలి. దాంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ వేయాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. అది బ్రౌన్ కలర్ అయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. అది వేసాక కలిపాక దాంట్లో 3 టేబుల్ స్పూన్ల పసుపు వేయాలి. పసుపు వేసి కలపాలి. కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక దాంట్లోకి బోటి వేయాలి. బోటి వేసి కలపాలి. కలిపాక దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. ఈ కొత్తిమీర లాస్ట్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాము. దాన్ని నీరు ఎగిరిపోయే వరకు బోటిని అలానే ఉంచాలి. దాంట్లోకి ఒక 2 చిన్న సైజు టమాటోస్ యాడ్ చేయాలి. ఇది వేసి కలిపి మగ్గే వరకు మూత పెట్టి ఉంచాలి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం సాల్ట్ వేయాలి. వేసి కలపాలి. కలిపి మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గే వరకు ఉంచాలి. మగ్గాక తీసి దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు నుంచి తీసిన చింతపండు రసాన్ని దాంట్లో పోయాలి. పోసిన తర్వాత దాంట్లో సరిపోయే అన్ని వాటర్ పోసి కలపాలి. మీకు సరిపోయే అన్ని వాటర్ని దాంట్లో పోసుకోవాలి. దాన్ని తెరల కాగనివ్వాలి. కాగాక నానబెట్టిన బియ్యంలో 2-3 లవంగాలు, కొంచెం సాజీరా వేసి పేస్ట్ చేసుకొని అది ప్యాన్లోకి వేయాలి. అది మరగనివ్వాలి. దాంట్లో కొన్ని వాటర్ వేసి మళ్ళీ కూడా వేయాలి. వేసి కొంచెం దగ్గర పడేదాకా మరగనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మరగనివ్వాలి. అంతే, వేడి వేడి బోటి దప్పడం రెడీ. దీన్ని రోటీలోకి, రైస్లోకి తింటే చాలా బాగుంటుంది.